బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసినటువంటి నోటీసులకు సంబంధించి అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరి గురువారం అయితే తన యొక్క వివరణతో లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించినట్టు తెలుస్తా ఉంది. మరి లేఖలో కూడా క్రమశిక్షణ కమిటీకి మంత్రి తన యొక్క వివరణ ద్వారా అయితే స్పష్టతనిచ్చినట్టు తెలుస్తోంది. ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే పలు చోట్ల వేడుకలు నిర్వహించడంతో పాటుగా కూడా సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పేసి లేఖలో అయితే మంత్రి తెలియజేశారు. తన స్వస్థలమైనటువంటి గీసుకొండతో తన కూతురుకు సుస్మితా పటేల్కు అయితే ఉన్నటువంటి మంచి అనుబంధం కారణంగానే అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నిర్వహించినటువంటి ఆ జన్మదిన వేడుకల్లో తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని కూడా ఆమె వివరించారు. ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి మంత్రి స్పష్టతనిచ్చారు. మరి కుటుంబ బాంధవ్యం ఏదైతే ఉంటో కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం మాత్రం మరి ఆ ప్రాతిపదికన వివరణ కోరడం కూడా సముచితం కాదని చెప్పేసి మంత్రి సురేఖ అయితే పేర్కొనడం జరిగింది. మరి తన కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి మరి ఇది పూర్తిగా అయితే విరుద్ధం అని చెప్పేసి కూడా ఆమె వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన, పార్టీ క్రమశిక్షణ నియమావళిపైన తనకు సంపూర్ణమైనటువంటి గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టతనిచ్చారు. మరి ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ విషయంలో తన ప్రమేయం లేదని చెప్పేసి గుర్తించి తనకు జారీ చేసినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీకి గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేశారు కొండా సురేఖ. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, కొండా సురేఖ పైన వస్తున్నటువంటి అంటే కొండా సురేఖ కూతురు మరి రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసినటువంటి వ్యాఖ్యలకు మరి పార్టీ పెద్దలు వివరణ కోరడం జరిగింది. ఈ వివరణకు ఆమె వివరణ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మరి నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా కూతురు మాట్లాడిన మాటలన్నీ కూడా తన వ్యక్తిగత భావాలకు సంబంధించినవి మాత్రమే అన్నట్టు తెలుస్తూ ఉంది. మరి లేఖలో ఇంకా ఏమేమి విషయాల గురించి రాయడం జరిగింది బబిత? ఎస్ రాధాకృష్ణ, టిపిసిసి క్రమశిక్షణ కమిటీకి అయితే మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అంటే ఈ వివరణతో కూడిన ఒక లేఖను తను టిపిసిసి క్రమశిక్షణ కమిటీ మల్లు చైర్మన్ కి అయితే కొండా సురేఖ అయితే పంపించారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇంకొక అయితే కొండా సురేఖ క్షమించండి, మరోసారి ఇలాంటి వివరణ ఇవ్వకుండా చూసుకుంటానంటూ కూడా ఆమె లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే కంప్లీట్ గా టిపిసిసి క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసులకు సంబంధించి కొండా సురేఖ అయితే తన కంప్లీట్ వివరణని కమిటీ చైర్మన్ మల్లు రవికి అయితే పంపించారు. అయితే లేఖలో క్రమశిక్షణ కమిటీకి తన వివరణ ద్వారా స్పష్టతనైతే ఇచ్చారు. అయితే ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా కుటుంబం అభిమానులు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు ప్లేసెస్ లో వేడుకలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారని లేఖలో మంత్రి తెలిపారు. తన సస్ఫలమైన గీసుకొండతో తన కూతురు సుష్మితా పటేల్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నిర్వహించిన బర్త్డే వేడుకల్లో తన కుమార్తె కొండా సుష్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని వివరించారు. మరీ ముఖ్యంగా కార్యక్రమంలో తన కూతురు ఏవైతే వ్యాఖ్యలు చేసిందో పూర్తిగా అవి తన వ్యక్తిగత అభిప్రాయాలను అయితే మంత్రి స్పష్టం చేశారు రాధాకృష్ణ. అయితే ఫ్యామిలీ రిలేషన్స్ కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం ఇది
ఈ వివరణ కోరడం కరెక్ట్ కాదని కూడా మంత్రి సురేఖ అయితే ఈ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను రెస్పాన్సిబుల్ గా నిలబెట్టడం అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆమె సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని కూడా వివరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై కూడా పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ అయితే స్పష్టం చేశారు. ఇక ప్రజాస్వామ్య విలువలు అలాగే వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి తనకు జారీ చేసిన నోటీసును కూడా ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీకి గౌరవపూర్వకంగా అయితే విజ్ఞప్తి చేశారు రాధాకృష్ణ. మొత్తానికి అంటే తన కూతురు మాట్లాడిన వ్యాఖ్యలకి తనకు ఎలాంటి సంబంధం లేదు. అంటే ఎంత ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నా కూడా ఒక తల్లిగా నేను తన మాటలకి ఇండివిజువల్ గా తను మాట్లాడిన మాటలకి నేను ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతానంటూ కూడా తను లేఖలో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తోంది రాధాకృష్ణ. సో మరి ఇప్పుడు కొండా సురేఖ వివరణ ఇవ్వడంతో మరి క్రమశిక్షణ కమిటీ యొక్క అంటే ఏదైతే వాళ్ళు నోటీసులు ఇచ్చారో వాటిని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందా? అదేవిధంగా మరి సురేఖ కూతురు పైన మరి ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అయితే కొండా సుష్మిత ప్రస్తుతానికైతే కాంగ్రెస్ కమిటీ తనకు అసలు కాంగ్రెస్ లో సభ్యత్వం కూడా లేదు కాబట్టే కొండా సురేఖకి వివరణ కోరుతూ కూడా క్రమశిక్షణ కమిటీ అయితే ఒక లెటర్ ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. అండ్ ఇది ఫస్ట్ టైం జరిగింది కాదు, ఇది సెకండ్ టైం జరగడము. సో ఇట్లాంటి వాటిని ఎట్లా తీసుకోవాలి, వివరణ కూడా తను ఇప్పుడే ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి ఇంకా టైం పడుతుంది అని చెప్పడానికైతే కొంచెం ఇదవుతుంది రాధాకృష్ణ. థ్యాంక్ యూ బబిత. మొత్తానికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసినటువంటి నోటీసులకు కారణంగా మరి కొండా సురేఖ అయితే వివరణ కూడా ఇచ్చుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరి అసలు ఈ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక నా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమైనవి మాత్రమే అన్నట్లు ఆమె అయితే వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక మరి ఇలాంటివి కూడా నెవర్ రిపీట్ అన్నట్టుగా ఆమె ఇక ఇంకెప్పుడు రిపీట్ కాదు అన్న కోణంలో కూడా ఆమె మేము చూసుకుంటాం అన్నట్లుగా కూడా లెటర్లో రాసినట్టు తెలుస్తుంది. అయితే ఇది రాజ్యాంగబద్ధంగా కావచ్చు, ఇక ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా అయితే మరి కుటుంబ బంధాల్లో ఎవరైనా ఒకరు కామెంట్ చేస్తే అవి రాజకీయ పరంగా అయితే ఏ విధంగా అవి తీసుకోగలుగుతారు అన్న కోణంలో ఆమె కూడా మరి లెటర్లో అయితే రాసినట్టు తెలుస్తూ ఉంది కొండా సురేఖ. మొత్తానికి కొండా సురేఖ అయితే పూర్తిగా ఇక మరి టీపీసీసీని ఒప్పించే విధంగానే విజ్ఞప్తి పూర్వకంగానే ఆమె అయితే వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి ఈ వివరణకు మరి టీపీసీసీ అధినాయకత్వం ఇక మరి ఏమైనా దీనిపైన స్పందిస్తుందా, స్పందించి ఎలా రియాక్ట్ అవుతుందని మాత్రం ముందు వేచి చూడాల్సిందే.